ఆదేశాలు చేశారు కాబట్టి విధానం కొంచెం మనం రాష్ట్ర మంత్రం కొంచెం సైడ్ చేయండి. అంటే ఒక 2 నిమిషాలు రిపేర్ చేసి ఇచ్చేసారు. రిపేర్ మన తెలంగాణ ప్రజలు చాలా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశారు. చాలా సంతోషం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం, ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం రాయలసీమ, ముఖ్యంగా రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమగా ఉండేది. ఈ రాయలసీమ రతనాల సీమ కాకుండా రాయలసీమగా మారిపోతుందని అన్న నందమూరి తారక రామారావు మళ్ళీ దాన్ని రతనాల సీమగా మార్చాలి అని నదులు అన్నాసానం చేసి ఈ రాయలసీమకు తాగునీరు సాగునీరు ఇవ్వాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్, మన అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టే ఈ రోజు రైతులకు పెద్దపీట వేసిన వ్యక్తి అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రం విడిపోయి మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనం 14లో ఏ విధంగా అయితే చాలా మంది కూడు గూడు గుడ్డ నీడ లేక ఇతర రాష్ట్రాలకి వలసిపోతున్న సమయంలో మరి ఎన్ని సమస్యలున్నా మనకి ఈ రోజు హెచ్ఎన్ఎస్ ద్వారా ఈ రోజు తాగునీరు సాగునీరు అందించిన వ్యక్తి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మరి రైతులకు పెద్దపీట వేశారు. మరి రైతు